అదే దీనికి తెలంగాణలో బీజేపీ తీసుకురావడానికి ఎలాంటి ఛాయిస్ లేదు. ఎందుకంటే ఇది తెలంగాణ పోరాటాల గడ్డ. బీజేపీకి ఎలాంటి తావు ఇవ్వదు, మత ఛాందసవానికి ఎక్కడ తావు ఇవ్వదు. దీన్ని ఏ రూపంలో తెలంగాణ నెలకొల్పాలంటే ఇది ఈ రూపంలో తీసుకొచ్చి వాగ్వాద రూపంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ రూపంలో కావచ్చు తీసుకొస్తే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అనేది నెలకొంటుందనే చిన్న ఉద్దేశంతో, ఒక ఉపాయంతో, ప్లానింగ్ ప్రకారంతో తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు దీన్ని తీసుకొచ్చి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే దానికి చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు మీటింగ్ పెట్టుకోకపోతే గవర్నమెంట్తో కాబట్టి సంబంధించిన బాధ్యులతో ఎలాగైతే అరే మేము ఇక్కడ సార్ మేము ఇట్లాంటి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటాం, మేము ఇట్లాంటి ఒక ఈరోజు హాల్ కావాలి ఇట్లాని, ఆ రోజు కాకపోతే థర్డ్ రోజు కాకపోతే ఫోర్త్ రోజు, మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు పెట్టుకోండి. ఖచ్చితంగా మేము పోరాడిందే ఆంధ్రులు మా నుంచి విడిపోయి మీరు మీ రాష్ట్రానికి మీరు పోవాలి, మా రాష్ట్రానికి మేము ఉండాలి, మా పాలన మేమే చేసుకుంటాం, మా నీళ్లు మావే, మా నియామకాలు మావే, మా జాబులు మావే, మా పాలన మేమే చేసుకుంటాం అని చెప్పిన వాళ్ళం అవతరణ దినోత్సవం రోజు వచ్చి మేము ఖచ్చితంగా మా ఇంటికాడ మీ ఇంటికాడ వచ్చి మమ్మల్ని ఎదిరిపోతామంటే అది ఎట్లా జరుగుతుంది? రెండోటి, ఎవరైతే తెలంగాణ ఆ రోజు అవతరణ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే, ఎవరైతే తెలంగాణ వాసులు కొందరు, అందరు కాదు, ఎవరైతే తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ వాసులు కొంతమంది కూడా కొంచెం కేకలు ఈలలు వేయడం. మీకు నేను ఈ వేదికగా అడుగుతున్నా, మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? మన జాగిర్ మన ఇంటికి వచ్చి మన అయ్యనో మన అమ్మనో మనం పెట్టిన తిండినే తిట్టి మన సొంత ఇంటిని తిట్టిపోతే మీరు ఈలలు కేకలు వేస్తున్నారు. మీకు ఇది ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది? మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? కొన్ని వేల మంది, కొన్ని వందల మంది అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి. మీరు ఆ విధంగా మాత్రం ఎప్పుడు మన ఆత్మస్థైర్యాన్ని కానీ, మన భూమిని కానీ, మన నేలని కానీ ఎవరైతే హేళన చేస్తారో వాళ్ళకు బుద్ధి చెప్పే రకంగా ఖచ్చితంగా మీరు ఉద్యమించాలి మిత్రులారా. ఇది సమంజసం కాదు. మీకు అభిమానం ఉండొచ్చు, పార్టీ ఇష్టాలు ఉండొచ్చు, మీ ఇష్టపూర్వకంగా ఏ పార్టీలైనా చేరొచ్చు, ఎలా ఉండొచ్చు. కానీ ఎవరినైనా మన నేలని కానీ, మన తల్లిని కానీ, ఈ నేల మన తల్లి లాంటిది, మన తల్లిని కానీ, మన తండ్రిని కానీ, మన నేలని కానీ తిడితే ఉపేక్షించాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఖచ్చితంగా ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో ఒకవేళ ఇలా జరిగితే మాత్రం తెలంగాణ ఉద్యమం ఏ రూపం దాల్చిందో ఆ రూపంలో పీడిఎస్గా మేము ఖచ్చితంగా రూపం దాల్చి ఖచ్చితంగా పాట పాడతాం, ఆట ఆడతాం, కాలు గజ్జగడతాం. అవసరాలైతే ప్రాణాలకు కూడా తెగించకుండా మేము ఖచ్చితంగా తెలంగాణ అంటే ఊరుకునే ప్రసక్తి లేదు.